మీకు ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే n log n. ఓకేనా? అప్పుడు ఇది వచ్చింది. ఏం లేదు, ఇప్పుడు మీకు జస్ట్ 1 minute చెప్తాను అసలు బిగ్ O ఆఫ్ n అంటే ఏంటని. వేరే కలర్ తీసుకుందాం. ఓకే, టీడీపీ గుర్తు. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, ఇప్పుడు ఒక సార్టింగ్ ఇన్సర్షన్ సార్ట్ ఉంది. బిగ్ O ఆఫ్ n log n అంటారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి తీసుకో, ఇక్కడ అంటే ఏంటి, f ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n log n, టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం. అంతే కదా, అర్థమైందా? బిగ్ O ఆఫ్ n log n అన్నాం మనం ఇక్కడ కూడా. అంటే ఏంటి, f ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n log n. ఓకే, ఇప్పుడు ఎవ్రీ టైం ఇప్పుడు ఇన్సర్షన్ షార్ట్ ఎలా ఉండిద్ది, ఇన్సర్షన్ షార్ట్ కరెక్ట్గా ఎంత ఉండిద్ది, n log n సమ్ కాన్స్టెంట్స్ ఉంటాయి, ప్లస్ n ఉండిద్ది, ప్లస్ ఒక 50 or 60 ఉండిద్ది అనుకో, దీన్ని t ఆఫ్ n అనుకో. t ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఇది ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే t ఆఫ్ n ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు c ఇంటూ సమ్ కాన్స్టెంట్ ఇంటూ n log n అని అర్థమైందా? ఇంటూ సి ఇంటూ ఎఫ్ ఆఫ్ n కదా ఇక్కడ. ఇదే డెఫినేషన్, అర్థమైందా? ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ మీకు ఒక ఆల్గరిథం వచ్చింది, మీరు ఒక ఆల్గరిథం ఇలా ఇస్తారు. దీనికి బిగ్ O ఆఫ్ n ఇది. దీనికి బిగ్ O ఆఫ్ n ఇది n log n. దాని అర్థం ఏంటి, f ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు, కంపేర్ చేసినప్పుడు బిగ్ O ఆఫ్ n log n అంటే అర్థం ఏంటి, ఎవ్రీ టైం t ఆఫ్ n విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ n log n. అదే నేను చెప్పింది, బిగ్ O అని ఉంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని. అదే సిగ్మా ఉందనుకో, సేమ్ ఇప్పుడు దీనికి రివర్స్, గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు, థీటా ఉంటే ఈక్వల్ టు. అర్థమైందా? సో ఇప్పుడు ఇందాక బిగ్ ఓకి మనం గ్రాఫ్ చూసాం. బిగ్ O ఇలా ఉంటుంది, ఇది బిగ్ O అంటే అప్పర్ బౌండ్, ఇది మన ఫంక్షను t ఆఫ్ n, ఇది సిగ్మా అనేది లోయర్ బౌండ్. ఇప్పుడు మన సిగ్మా గురించి, ఇది లోయర్ బౌండ్, బెస్ట్ కేస్ సినారియో. ఇంతకన్నా బెటర్గా పర్ఫామ్ చేయదని అర్థం. ఇప్పుడు దీన్ని చూద్దాం, ఓకేనా? ఫర్ సపోజ్ ఒక ఫంక్షన్ తీసుకుందాం, f ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 10 n స్క్వేర్ ప్లస్ 5n ప్లస్ 10 or 20 అనుకోండి. సో దీనికి సిగ్మా కావాలి మనకి. ఇప్పుడు f ఆఫ్ n ఈజ్ సిగ్మా ఆఫ్ n స్క్వేర్. కరెక్టే, ఒక కాన్స్టెంట్ దగ్గర అయ్యిద్ది. దీనిలా రాయాలి, f ఆఫ్ n ఈజ్ సిగ్మా ఆఫ్ n. అది కరెక్టే, ఎందుకంటే n కన్నా పైనే ఉంది కదా n స్క్వేర్. అర్థమైందా? n స్క్వేర్ ఆర్డర్ అనేది n కన్నా పైనే ఉంది. ఇక్కడ కూడా n స్క్వేర్ అనేది ఈక్వల్ అవ్వచ్చు n స్క్వేర్తో, ఈ n స్క్వేర్తో. f ఆఫ్ n ఈ సిగ్మా ఆఫ్ n log n, అది కరెక్టే. n స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ n log n కాబట్టి. ఇప్పుడు దీనికి బిగ్ O రాద్దాం, f ఆఫ్ n ఈజ్ బిగ్ O ఆఫ్ n స్క్వేర్. కరెక్టే, ఎందుకంటే బిగ్ O
ఏ ఎందుకంటే బిగ్ ఓ కూడా ఈక్వల్ టు ఉండిద్ది, అదే స్మాల్ ఓకి ఈక్వల్ టు ఉండదు. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ బిగ్ ఓ ఆఫ్ ఎన్ టు ద పవర్ 10. అది కథ. ఇప్పుడు మీకు మీకు సిగ్మాలు బిగ్గోలు అర్థమైనాయి అనుకుంటున్నా. ఇప్పుడు థీటాకి వెళ్దాం. బిగ్ థీటాకి. బిగ్ థీటా అంటే ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈక్వల్ టు అన్నట్టే లెక్క, అర్థమైందా. సో బిగ్ థీటా అంటే ఇది. ఇది బిగ్ థీటా. కరెక్ట్గా ఉండేది అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ బిగ్ థీటా ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇక అంతే. థీటా ఆఫ్ ఎన్ తప్పు, థీటా ఆఫ్ ఎన్ క్యూబ్ కూడా తప్పు, అర్థమైందా. ఈ రెండు లేవు, జస్ట్ ఇక ఎన్ స్క్వేర్ అంతే. ఇక ఫర్ సమ్ కాన్స్టెంట్, ఇక్కడ ఇందులో కాన్స్టెంట్ ఎంత అవ్వచ్చు ఛాన్సెస్ ఇవి మనం క్యాలిక్యులేట్ చేయాలి కూర్చొని, కరెక్ట్గా ఏ కాన్స్టెంట్ దగ్గర గ్రాఫ్ దాటుతుందని. కాన్స్టెంట్ ఫర్ సపోజ్ ఇది క్యాలిక్యులేట్ పెద్ద పంచాయతీ ఏం లేదు, జస్ట్ అన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఎక్కడ క్రాస్ అవుతుందో చూసుకోవడమే. 10 ఇంకా సెకండ్ కాన్స్టెంట్ వచ్చి 0 వచ్చేసి ఫర్ సపోజ్ 15 దగ్గర లేకపోతే 5 దగ్గర, అంటే ఎన్ ఇక్కడ సిఏమో దాని కోఎఫిషియంట్, ఎన్ ముందు ఉంటే కోఎఫిషియంట్, ఎందుకంటే సి ఇంటూ సి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ, ఎందుకంటే థీటా కాబట్టి టీ ఆఫ్ ఎన్, అర్థమైందా. ఈ సి ఇక్కడ ఎంత సి దగ్గర ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి, దీనికేమో ఎంత సి దగ్గర టీ ఆఫ్ ఎన్ సిఎఫ్ఎన్, ఇక్కడేమో ఎంత టీ దగ్గర ఎంత సి దగ్గర. ఇది ఎంతగానో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి కూర్చొని ఎత్తుక్కోండి. ఇప్పుడు లిటిల్ ఒమేగా లిటిల్ ఓలు ఉంటాయి. లిటిల్ ఒమేగాకి లిటిల్ ఓకి స్పెషాలిటీ ఏంటంటే ఈ రెండిటికి, ఇప్పుడు ఇక్కడ లిటిల్ ఒమేగా రాస్తాను. లిటిల్ ఒమేగా అంటే ఇది ఉంటుంది. ఇక జస్ట్ స్పెషల్గా రాయినా వద్దులే, ఇందులో రాస్తా. లిటిల్ ఒమేగా అంటే జస్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండదు, జస్ట్ గ్రేటర్ దాన్, అర్థమైందా. లిటిల్ ఓ కూడా అంతే, జస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు, బిగ్గో లాగా. ఇది బిగ్ ఒమేగా, బిగ్గో. స్మాల్కి ఈక్వల్ టు ఉండదు, కాబట్టి ఇది తప్పు, ఇక్కడ సూట్ కాదు, ఇక్కడ సూట్ అయింది. ఇది స్మాల్ ఒమేగా, ఇక్కడ కూడా అంతే. దీనికి పడదో, దీనికి పడిద్ది స్మాల్, ఎందుకంటే కన్ఫామ్గా ఎన్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఎన్ క్యూబ్ కాబట్టి దీనికి కూడా పడిద్ది బిగ్ ఓ ఆఫ్ ఎన్ 10. ఇక్కడ పడదు, ఎందుకంటే ఎన్ స్క్వేర్ కాబట్టి ఈక్వల్ టు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఇక్కడ బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ రాస్తే బూతులు దింపుతారు, తప్పు. ఇక్కడ కూడా అంతే, ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ రాయకూడదు, తప్పు. ఆఫ్ సారీ, నాట్ ఈక్వల్ టు ఆఫ్, తప్పు. ఇది కరెక్ట్. అంటే దీని అర్థమైంది, ఎన్ స్క్వేర్
less than n cube, n square less than n power 10. ఇదేది n square is greater than n. ఓకే, అది లెక్క గైస్. సో ఇదే సిమ్ప్టోటిక్ అనాలిసిస్, ఇవి బేసిక్స్ అనమాట. సో ఇప్పుడు మీరు నేర్చుకుంది ఏంటి, ఆల్గరిథమ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎసిమ్ప్టోటిక్ అనాలిసిస్ అంటే ఏంటి, అనాలిసిస్లో సింప్లిఫికేషన్ నేర్చుకున్నారు. ఏం చేయాలి సింప్లిఫికేషన్లో, హైయెస్ట్ డిగ్రీని తీసుకోవాలి, కాన్స్టాంట్స్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ మీరు నేర్చుకుంది ఏంటి, సింప్లిఫికేషన్ తర్వాత బిగ్ ఓ స్మాల్ ఓ, బిగ్ ఒమేగా స్మాల్ ఒమేగా థీటా. అర్థమైందా? ఇవే మీరు నేర్చుకుంది. దానికే నాకు ఎంత టైం పట్టింది చెప్పడానికి. ఇంకేమైనా డౌట్లు కానీ నేను ఎక్కడన్నా తప్పు కానీ చేసినట్టుంటే మీరు కామెంట్లో పెట్టండి, ఎందుకంటే నేను